Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మీలో ఎంతమందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో కాలేజ్ ఫ్రెండ్స్తో ఇంకా టచ్ ఉంది, చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళని మళ్ళీ ఇప్పుడు కలిసినా సరే ఆ పాత మెమరీస్ గుర్తొచ్చి సేమ్ అప్పుడు రోజుల్లోనే ఇప్పుడు కూడా ఉండగలము అనే ఫ్రెండ్స్ ఉన్నారా? తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిజంగా అలాంటి ఫ్రెండ్స్ని మనం సంపాదించుకోవటం అనేది చాలా చాలా పెద్ద బ్లెస్సింగ్. కాలేజ్ చదువుతున్నప్పుడు, స్కూల్ చదువుతున్నప్పుడు ఆ బాండింగ్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. అప్పుడు క్రియేట్ అయిన బాండ్ లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. అది నిజంగా ట్రూ ఫ్రెండ్షిప్ అని చెప్పచ్చు. అసలు ఎంత డిస్టెన్స్లో ఉన్నా మనకి మాటల్లో అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసినా సరే ఒక చిన్న హాయ్, ఒక చిన్న హెలోతో మళ్ళీ పలకరించుకుంటాము. బ్యాక్ మొత్తం మెమరీస్ అన్నీ కూడా చెరిష్ చేసుకొని మాట్లాడుకునే 5-10 నిమిషాల్లో అన్నీ ముచ్చట్లు ఆడేసుకుంటాం చూసారా. నిజంగా ఆ టైం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. నిజంగా బ్లెస్డ్ పీపుల్కి అలాంటి మెమరీస్ ఉంటాయి అని అనిపిస్తుంది. నేను మాత్రం చాలా చాలా లక్కీ అండి. నాకు చాలామంది మంచి ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాది నిజంగా చెప్పాలి అంటే వెరీ స్మాల్ వరల్డ్ అనమాట. ఒకప్పుడు ఎక్స్ట్రోవర్ట్ని, అందరితో మాట్లాడేదాన్ని, అందరితో పరిచయాలు పెంచుకునేదాన్ని. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొంతమంది పిక్కిగా, చూజీగా ఉంటారు కదా. బట్ ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్గా నేను ఇంట్రోవర్ట్ అయిపోయాను. అసలు ఎవరితో మాట్లాడట్లేదు. అట్లాగే నెమ్మదిగా ఫ్రెండ్స్ అందరితోటి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. ఏంటంటే లక్కీగా మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే జస్ట్ టచ్లో ఉన్నాము. ఒకవేళ వాళ్ళు విజయవాడ వచ్చినా, లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉన్నాము కలుద్దాము అని అన్నా సరే ఎందుకో ఒక్కొక్కసారి కుదరదు అనమాట. మోర్ మన ఫ్యామిలీ టైం అని చెప్పి, లేకపోతే బ్యాక్ హోమ్ ఎన్నో పనులు ఉంటాయి. సో వీఆర్ స్టక్ అప్ విత్ ఆల్ దోస్ థింగ్స్. కానీ ఒక్కసారి ఫ్రెండ్స్ని కలవాలి అనే థాట్ నిజంగా మనసులోంచి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటాము. అందరికీ కుదరాలి. ఈ ట్రిప్ మాత్రము 2 years నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. మధ్యలో ఒక్కొక్కసారి మా ఫ్రెండ్స్కి కుదిరితే, ఒక్కొక్కసారి నాకు కుదరలేదు. చూసారు కదండి, మా పలకరింపులే ఇలా నవ్వులతోటి మొదలవుతాయి, ఎగ్జైట్మెంట్ తోటి. ఎందుకంటే ఆల్మోస్ట్ 6-7 years తర్వాత మేము కలుస్తున్నాము. ఇది విజిత వాళ్ళ ఇల్లు. పెంట్ హౌస్లో ఉంటారనమాట వాళ్ళు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అసలు ఫుల్ ఆఫ్ వెంటిలేషన్, సన్లైట్, చాలా మోడర్న్గా కూడా ఉంది. ఇది ఆల్మోస్ట్ కన్స్ట్రక్ట్ చేయించుకొని వాళ్ళు 6-7 years అవుతుందన్నమాట. తనే ఓన్గా డిజైన్ చేసుకుంది. తనైతే చాలా ప్యాషనేట్గా ఉంటుందండి వీటన్నిటిలో. మియా కూడా ఇంట్రెస్ట్ తో చేస్తుంది, బట్ ఇంకొంచెం పెద్ద చేయాలి. హలో మంజీరా, వేర్ ఆర్ వి హెడింగ్ టు? వి హెడింగ్ టు దోసా. యా, హౌస్ ఆఫ్ దోసా. ఎక్కడది? బంజారా హిల్స్. హలో, హాయ్ విజిత. మనం కలిసి ఎన్నేళ్ళు అయింది? ఎగ్జాక్ట్లీ మీ ఓడి పంచుల ఫంక్షన్ అప్పుడు. అవునా? అంటే ఎన్ని ఇయర్స్ చెప్పు? 18 లో అయింది వాడిది. 21, 22, 23, 25, 7 years. 7 years. The same Vijita and the same Shanti, same Manzira. ఇంకా మనం పాత ఫ్రెండ్స్ని కలిస్తే అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అసలు మనకు అనవసరం అన్నట్టు ఉంటాము. అసలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా పక్కన ఏం వస్తున్నాయి, ఏం రావట్లేదు, మాకు అనవసరం. మా ముచ్చట్లు, నవ్వులు అట్లా పక్కన నడుస్తూ వస్తున్నాము. హౌస్ ఆఫ్ దోసాస్కి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో దోసా ప్లేస్కి తీసుకొచ్చారు. అసలు ఈ తింటం అనేది ఒక మెమరీ అన్నమాట మాకు. వీ యూస్ టు సిట్ ఇన్ లాస్ట్ బెంచ్. యాక్చువల్లీ విజిత నేను కలిసి చదువుకుంది ఒకటే కాలేజ్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మేమిద్దరం ఒకటే సెక్షన్ అనమాట. అంటే తనేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నేను కంప్యూటర్ సైన్సెస్ తీసుకున్నా, డిఫరెంట్ గ్రూప్స్. బట్ ఫస్ట్ ఇయర్ ఏంటంటే అంతా షఫుల్ చేసేసి ఉంచుతారు. సో అట్లాగా మేమిద్దరం ఒకటే బెంచ్లో కూర్చునే వాళ్ళం. దట్టు లాస్ట్ సెకండ్ బెంచ్లో అనమాట. ఐ థింక్ రోల్ నెంబర్ వైజ్లోనే ఎట్లానో ఉండేది, అంత గుర్తులేదు నాకు.
అలా కూర్చోవటం వల్ల బాగా ఫ్రెండ్స్ అయిపోయాము. అండ్ పొద్దున్నే 6:30 కల్లా మేము ఇంట్లోంచి బయలుదేరి కాలేజ్కి వెళ్ళిపోవాలి. సో పొద్దున్న ఏం తినకపోయేసరికి ఆకలేసేది. ఇంకా సార్ ఒక పక్కన లెసన్ చెప్తా ఉంటే ఆ బోర్డు వెనకాల తిరుగుతారా మేము ఇద్దరం కలిసి కిందకి వంగి బాక్స్లో ఓపెన్ చేసుకొని తినేవాళ్ళము. ఎన్ని మెమరీస్ అంటే సీరియస్లీ నాకు విజితతో ఉన్నది చాలా మెమరీస్ అనమాట. క్యాంటీన్కి వెళ్ళాం అనుకోండి, ముద్దలు కలిపి అందరికీ పెట్టేసేది, మంజిరాకి నాకు. ఇంకా పక్కన ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు అసలు ఎవరనే చూడదు అనమాట, అందరు పక్కన ఉంటే వాళ్ళకి పెట్టేస్తుంది, బాగా కలిసిపోతుంది అనమాట. విజిత మాత్రం ఎప్పుడు అవైలబుల్ ఉండదండి, ఎప్పుడు కూడా తనకి పెద్ద సర్కిల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ బర్త్డేస్ అనో లేకపోతే ఫంక్షన్స్ అనో బిజీగా ఉంటుంది. లేకపోతే షీ ట్రావెల్స్ అలాట్, ఇప్పటికి 37 కంట్రీస్ ట్రావెల్ చేసిందనమాట. ఇంకా బకెట్ లిస్ట్లో బోల్డ్ అని ఉన్నాయి, మళ్ళీ వచ్చే నెల కూడా ఇంకొకటి వెళ్తుంది, ఐ థింక్ ఈ మంతే అనుకుంటా. యా లైక్ దాట్. సో ఇట్లా మాకు ఒక విధంగా కలవపడానికి కారణం కూడా ఇదే, నాకు కుదిరినప్పుడు తనకు కుదరదు, లైక్ దాట్. అండ్ మంజీరా వచ్చేసరికి మొన్నటి వరకు అవుట్ ఆఫ్ కంట్రీ ఉంది, సో తను ఇక్కడికి వచ్చినప్పుడు అట్లా మీట్ అవుతూ ఉంటాము. ఇంతకీ మంజీరా విజిత ఎవరు అంటే, ఆరెంజ్ షర్ట్ వేసుకుంది విజిత అండ్ లెమన్ ఎల్లో అండ్ వైట్ షర్ట్ వేసుకుంది మంజీరా అనమాట. మంజీరా వచ్చేసరికి నాకు స్కూల్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్ అనమాట మంజీరా నాకు. అండ్ కాలేజ్లో మళ్ళీ మీట్ అయ్యాము మేము. మనం చాక్లెట్స్కి వచ్చాము. మనం చాక్లెట్స్ తీసుకోవాలన్నమాట. అసలు ఎపిటైట్ లేదన్నమాట, ఎందుకంటే లంచ్ కూడా ప్లాన్, ఫ్రెండ్స్ ని చూసాను, అసలు మనసంతా ఇంకా లైక్ హ్యాపీనెస్ తోటి ఫిల్ అయిపోయింది అనమాట. ఎక్కువ లేదు, ఎక్కువ స్వీట్ లేదు. మనం అప్పుడేం కట్టాల్సిన అవసరం లేదు. హలో మేడం అలా కాదు, నువ్వు తినకపోయి 10,000 బిల్ ఇస్తాడు, 1500 కావచ్చు. ఏమన్నా మాట్లాడి వచ్చిందా ఫన్నీగా? Oh my God, Shanti, unbelievable! You are in my kitchen. Yes, Vijita, after a very long time, kada? Yes, very very long time. Do your chunkle vlog. నువ్వు నీ పనికి మళ్ళీ నీకు ఆ మాటలు తప్పించి ఇంకొకటి రాదా విజిత? అస్సలు రాదు శాంతి. పనికి మాలిందా అలా. విజిత ఎంత బాగా పనిచేస్తుందంటే, ఐ లెట్ యూ నో ఆ మెమరీ ఏంటంటే, మేము ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు అనమాట. అప్పుడు ఆ టైంలో ఇదే నా కోసం అని పులావ్ చేసింది, రైతా చేసింది, నన్ను లంచ్కి పిలిచింది అనమాట. అసలు ఫస్ట్ ఇయర్లోనే చేసరికి ఎంత సర్ప్రైజ్ అయ్యాను, చాలా టేస్టీగా చేసింది విజిత. అండ్ రైతాలో టొమాటోస్ యాడ్ చేసింది, అది నాకు చాలా కొత్తగా వింతగా అనిపించింది. ఎందుకు యాడ్ చేయాలనిపించింది నీకు టొమాటోస్? 9th క్లాస్, ఇప్పుడు 9th కాదే, ఇంజనీరింగ్. అసలు ఐడియా లేదు శాంతి గారు. అవునండి. ఫస్ట్ నీకు విజిత కుక్ చేసిన డిష్ ఏంటి చెప్పు? రావే మధ్యరా, నువ్వు తప్పించుకోక నేను వెనకాలే వస్తా. ఎందుకు బాబాకి దండం పెడుతున్నావు ఇప్పుడు?
విజిత బాగా డెకరేట్ చేస్తుంది. నేను కొంచెం హెల్ప్ చేయనా విజిత ఫార్మాలిటీకి? వద్దా, అయిపోయిందా? ఓకే, లెట్స్ సీ. చికెన్, చెట్టినాడు చికెన్, పెరుగన్నం, రైస్, బూందీ రైతా, ఇడ్లీ, సాంబార్, మిగిలిపోయిన ఇడ్లీ, వేడి ఒడియమ్స్. ఫ్రెండ్స్, ఎక్కడికి విజిత వెళ్ళేది? ఇల్యూజన్, ఓకే, నిర్వల్ బ్యాండ్, తెలుగు సాంగ్స్, 90 సాంగ్స్, 9:30 to 12. నాకు మ్యూజిక్ ఇష్టమని అక్కడ బుక్ చేసావా? ఎస్, వెరీ మచ్. థ్యాంక్ యూ. మంజీరా, జస్ట్ ఈటింగ్, నో టాకింగ్. లేదు, షూట్ చేస్తారు నాకు వీడియోస్ ఇట్లాగే చిన్న చిన్న క్లిప్స్, అవే యాడ్ చేస్తా, కొన్నేమో వాయిస్ ఓవర్ ఇస్తాను, లైక్ దాట్. We are going to Illusion, band by Sweekar Agasti. Niraval band. Niraval band. It's by music director Sweekar Agasti. Hello Manzira, why are you hiding there? Camera shy. Only camera shy. ఎలాగ చెప్పను, ఎంత గొప్పవాడే నా వాడు, రెప్ప మూసిన ఎటే